Hi guys, welcome back to the channel Janvi's World. ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు. PRP నాది సెకండ్ సెషన్ అన్నమాట. తీసుకొని కూడా ఒక 1 వీక్ అవుతుందన్నమాట. ఎలా ఫీల్ అవుతున్నాను అనేది రివ్యూ అయితే ఇస్తాను ఇప్పుడు. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అప్డేట్ చేశాను కదా. ఫస్ట్ వీక్ PRP చేసుకున్న తర్వాత నాకు హెయిర్ లాస్ అనేది అస్సలు లేదు. ఒక 2 to 3 హెయిర్ స్ట్రాండ్స్ మాత్రమే ఊడేది. ఆ తర్వాత 10 days తర్వాత నుంచి లేదా 1 వీక్ తర్వాత నుంచి ఎక్స్ట్రీమ్ హెయిర్ లాస్, అంటే నాకు యాజ్ ఇట్ ఈజ్ నేను PRP సెషన్స్ చేసుకోకముందు నాకు ఎంత హెయిర్ లాస్ ఉన్నిందో అంతే హెయిర్ లాస్ ఉందని చెప్పాను కదా. సో నేను ఆల్రెడీ డాక్టర్తో కాల్లో మాట్లాడి నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను. అండ్ ఆల్సో ఈ సెకండ్ PRP సెషన్కి వెళ్ళినప్పుడు ఇన్ డీటెయిల్గా కనుక్కున్నాను. సో ఆ హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అనేది. మనకి హెయిర్ లాస్ ఎందుకు అవుతుందంటే అవి వీకెండ్ హెయిర్ అనమాట. ఆ హెయిర్ కానీ మనకి ఊడిపోతే లేకపోతే షెడ్ అయిపోతేనే మనకి కొత్త స్ట్రాంగ్ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఏ PRP సెషన్స్కైనా మినిమం 1 month గ్యాప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ PRP సెషన్ నేను ఈ మంత్లో 10th తీసుకుంటే నెక్స్ట్ PRP సెషన్ మేబీ 10th పైననే తీసుకోవాలి, బట్ నాట్ బిఫోర్ దట్. ఎందుకు 1 month గ్యాప్ ఉండాలి అని అంటే మన దగ్గర నుంచే బ్లడ్ తీసుకుంటారు కాబట్టి అందులో నుంచి ప్లాస్మాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకి ఇంజెక్ట్ చేస్తారు హెడ్ ఏరియా ఆర్ స్కాల్ప్ ఏరియాకి. సో మినిమం 1 month ఉంటే ఆ బ్లడ్ని రీఫిల్ అవ్వడానికి మన బాడీ హెల్ప్ చేస్తుంది. ఈ టోటల్ PRP సెషన్ ఒక 3 స్టెప్స్గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ అయితే మన దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ చేసుకొని అందులో నుంచి ప్లాస్మాని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు త్రూ మిషన్. నాకైతే అరౌండ్ 10 to 12 ml వరకు అయితే బ్లడ్ కలెక్ట్ చేసుకొని ప్లాస్మాని ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఈ విధంగా ట్రీట్మెంట్ కోసం బ్లడ్ని అయితే కలెక్ట్ చేసుకొని ఆ బ్లడ్ని ఒక మిషన్లో రన్ చేసిన తర్వాత వైట్ కలర్ సబ్స్టెన్స్ అనేది ఒకటి సపరేట్ అవుతుంది. దాన్నే ప్లాస్మా అంటారు. ఆ ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేసిన క్లిప్ నా దగ్గర మిస్ అయింది. నెక్స్ట్ సెషన్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ క్లిప్ని అయితే యాడ్ చేస్తాను. సో క్లిప్ అయితే చూసారు కదా. సెకండ్ స్టెప్ వచ్చి నమ్మింగ్ క్రీమ్ అనమాట. నమ్మింగ్ క్రీమ్ అనేది స్కాల్ప్ ఏరియా మొత్తం మనకి అప్లై చేసి ఒక 10 to 15 minutes తర్వాత మనకి హెయిర్ వాష్ చేసి హెయిర్ డ్రై చేస్తారు. సో ఆ క్లిప్స్ కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను, ఒకసారి యాడ్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా సెక్షన్స్గా పార్టీషన్స్ తీసి నమ్మింగ్ క్రీమ్ని నీట్గా అప్లై చేస్తారు. మెయిన్గా క్రౌన్ ఏరియా అండ్ ఫ్రంట్ పార్ట్ని మంచిగా నమ్మింగ్ క్రీమ్ అప్లై చేయించుకోండి. ఒక 10 minutes మనం ఇలా నమ్మింగ్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మనకి హెడ్ బాత్ అయితే చేయించి ఇలా బ్లో డ్రై చేస్తారనమాట. ఈ పాయింట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కాల్ప్కి ఎటువంటి డస్ట్ కానీ లేదా నమ్మింగ్ క్రీమ్ కానీ ఇంకా ఉంటే నీట్గా హెయిర్ వాష్ చేయించుకోండి. ఎందుకంటే ఇంజెక్షన్స్ ఇస్తారు కాబట్టి మన స్కాల్ప్కి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నమ్మింగ్ క్రీమ్ అప్లైయింగ్కి వెళ్తే ఖచ్చితంగా మీరు ఆ నమ్మింగ్ క్రీమ్ని ఎక్కువ ఈ ఏరియాస్లో అండ్ క్రౌన్ ఏరియాస్లో మస్ట్గా అప్లై చేయించుకోండి. సో మీకు అంతగా పెయిన్ అయితే అనిపించదు. ఈ థర్డ్ స్టెప్లో ఏంటంటే బ్లడ్ నుంచి కలెక్ట్ చేసుకున్న ప్లాస్మాని మనకి స్కాల్ప్కి ఇంజెక్ట్ చేస్తారనమాట త్రూ ఇంజెక్షన్స్. సో నేను ఆ క్లిప్స్ కూడా క్లియర్ అండ్ క్లారిటీగా వీడియో అయితే తీసాను. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా సెన్సిటివ్ పర్సన్స్ ఉంటే స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ టైమ్ జోన్ వరకు స్కిప్ చేసుకోండి డైరెక్ట్గా. ఇప్పుడైతే నేను ఆ క్లిప్స్ని యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ ఎల్లోయిష్ వైట్ కలర్ సబ్స్టెన్స్ ఇంజెక్షన్స్లో ఉండేది దాన్ని ప్లాస్మా అంటారు. మన బ్లడ్ నుంచి సపరేట్ అయిందనమాట. ఈ విధంగా మనకి హెయిర్ పార్టీషన్స్ తీసి ఈ ప్లాస్మాని అయితే ఇంజెక్ట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ పాయింట్లో అయినా పెయిన్గా అనిపిస్తే మనం డాక్టర్కి చెప్తే ఆ పర్టికులర్ ఏరియాలో మనకి ప్రెషర్ అనేది ఇస్తారు. ప్రెషర్ ఇచ్చినప్పుడు అంత పెయిన్ఫుల్గా అయితే ఉండదు, పెయిన్ అయితే అంత అన్బేరబుల్ ఉండదు. మీరు వీడియోలో కూడా చూసారు కదా, నేను నార్మల్గానే ఉన్నాను. మీరు క్లిప్స్లో చూసారు కదా, ఈ విధంగా అయితే ప్లాస్మాని ఇంజెక్ట్ చేస్తారు. మెయిన్ ఫోకస్ వచ్చి ఈ ఏరియాస్ మాత్రమే ఉంటుంది, బికాజ్ ఆ ఏరియాస్లో మాత్రమే మనకి బ్యాలెన్స్ వస్తుంది లేదా హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ డౌన్ ఏరియాస్లో మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉండదు. అందరూ అనుకోవచ్చు ఇంత భయంకరంగా ఉంది, ఎందుకు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, పెయిన్ మన వల్ల అవుతుందా లేదా అని. బట్ టు బీ ఫ్రాంక్, నాకు ఇంజెక్షన్స్ చూస్తే చాలా భయం. ఇంజెక్షన్స్ చూడగా నాకు ఒక నాసియా ఫీలింగ్ వస్తుంది అనమాట. అలాంటిది ఈ స్టెప్ తీసుకోవడానికి రీజన్ నాకు మేజర్ హెయిర్ లాస్ అనమాట. అందుకోసమే నేను ఈ స్టెప్ అయితే తీసుకున్నాను. అండ్ పెయిన్ విషయానికి వస్తే అన్బేరబుల్ పెయిన్ అయితే కాదు. పెయిన్ అయితే ఉంటుంది, బట్ అన్బేరబుల్ పెయిన్ అయితే కాదు. చాలా చిన్న నీడిల్స్ ఉంటాయి అండ్ వాళ్ళు డీప్గా రూట్ చేయరు. ఇంజెక్ట్ కూడా పైన వరకే ఇంజెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే షుగర్ పేషెంట్స్ నీడిల్స్ వాడతారు కదా, సో అలాంటి నీడిల్స్ వీళ్ళు యూజ్ చేస్తారు. చాలా చిన్న నీడిల్స్ ఉంటుంది. అంత అన్బేరబుల్ పెయిన్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఇది నా హెయిర్ గురించి అప్డేట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇంకా చేంజెస్ ఏమైనా నోటిఫై చేస్తే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అంటిల్ దెన్ బాయ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు గైడ్ చేస్తాను.